దినదినము మనము ప్రార్థనలో చల్లారితే నిమిషానికి మనము సైతానుకు వశమవుతాము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వల్ల యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమవును గాక. 1 సమూయేలుకు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. ప్రార్థన దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది. నీవు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తే అపవాది సహవాసానికి దూరం అవుతావు. అప్పుడు దేవుడు నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఎటువంటి కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ఆయన నీ యొక్క ప్రతి బాష్ప బిందువును తూర్చి ఆయన నిన్ను ఆస్వాదించి అనేకులకు ఆస్వాదకరంగా నిన్ను మారుస్తాడు. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడైండి ఆయన సహవాసం